సమాజంలో గౌరవం గుర్తింపు పొందిన నిస్వార్థ సేవకులను గౌరవించడం స్టార్ వాకర్స్ క్లబ్ లక్ష్యమని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శాసపు జోగి నాయుడు, చలపాక సూర్యరావులు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి పొందిన గణిరాజుకు శ్రీకాకుళం నగరంలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ వండానా సింహన్నలకు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంతా కలిసి సత్కరించి సమాజానికి వారు అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాధి సోకిన ప్రాంతాల్లో రెయిన్బవల్లో సేవలు అందించే డాక్టర్ సింహన్న అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారని, ఇది వాకర్స్ సంస్థలకు ఎంతో గౌరవాన్ని గుర్తింపును తెచ్చిందని సీనియర్ వాకర్స్ సంపతిరావు సత్యనారాయణ, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావులు అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవకులుగా మారడానికి వాకర్స్ క్లబ్స్ వేదికలుగా నిలుస్తాయని అన్నారు. అమ్మవారు ఆశిస్తుంటే ఈరోజు మన మెంబర్ డిఈ గణరాజు గారు ఈజీ ప్రమోట్ అయ్యారు. ఆయనకి సడన్గా ఈఎన్సీ చీఫ్ ఏదో రమ్మన్నారని చెప్పేసి వైజాగ్లో ఏదో ఎన్నో ప్రాణాలు కాపాడాడు. ఆయనకు వచ్చే నమస్కారాలు, ధన్యవాదాలు క్లాప్స్తో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆయన కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ ఎంజీఎఫ్ ఫాలోవర్, మన యాక్టివ్ మెంబర్ మనకి. అందువల్ల ఈ రెండు అభినందనలు రాయగడతో వచ్చిన భక్తులకి ఒక అభినందన అనుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా సత్యనారాయణ మేష చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక వెల్కమ్ చెప్తున్నాం. రెగ్యులర్గా మీరు వచ్చేస్తున్నారు క్లబ్కి, బయలువారు వచ్చారు. ఇప్పుడు ఈ మా తాలూకా కష్టం, మా తాలూకా శ్రమ అంటే, నేను ఒక మెడికల్ ప్రాక్టీస్, నన్ను ఒక ఆర్ఎంపీ అయినా సరే నాకు తీసుకొచ్చి 10 మందిలో నాకు ఇలాంటి సాల్వా కప్పడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాటర్. ఆ మనిషికి ఎంతో గౌరవం ఉంటేనే చేస్తారు. మీరు కూడా చాలా తీసుకున్నారు. అందులో ఎంతో కష్టపడి మా గురువుగారు కూడాను, మేము సన్మానం చేసినప్పుడు మా గురువుగారు ముగ్గురు వస్తుంటారు, దొంగనాటి గారు. అదేవిధంగా ఇన్నిసార్లు మాకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయడం చాలా శుభసూచకం. తర్వాత జోగినాయుడు గారు కూడాను మొన్న ఆ యొక్క ఈ దేహ ఇంత ఘనంగా మీరు చేస్తున్నారా ఇలాంటి కార్యక్రమాలు, కానీ ఆయన ఈ విషయంలో కూడా కాదు, కొన్ని విషయాల్లో కూడా మనకి ఆయన సొంత పనిలాగా మనకి కొన్ని విషయాలు అయితే అది చెప్పుకోలేని పని చేశారు. అలాంటి కార్యక్రమాలు కూడాను ఆయన చేస్తున్నారు. ఆయనకి మీ అందరూ కూడాను, అంటే మీరందరూ ఏ ఒక్కరు కూడాను ఇంటికి ఒక్క పువ్వు ఇంటి అర్థం లేనట్టుగా ఏ ఒక్కరు కూడా ఏ కార్యక్రమం చేసి వెళ్ళారు. ఇందిరా ప్రసాద్ గారు కూడాను ఈ యొక్క కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్ళి, మరి చాలామంది ఇలాంటి థాట్ ఉండాలి. ఒక విషయం చేసినప్పుడు చేద్దాం అంటే ఆ కాగిపోయినట్టుగా లెక్క, ఏదైనా సరే చేద్దాం అంటే ఎంతటికైనా చేసేవచ్చు. ఒక మనిషి తోడు ఉండేటప్పుడు ఎంత కార్యక్రమం చేయగలని చెప్పేసి మీ అందరికీ మనసారి కోరుకుంటూ కూడా నమస్కారం. అవకాశం ఇచ్చినాడు. నమస్కారం. తిరుపతి అయినా ఏ క్యాడర్లో ఉన్నప్పటికీ నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు ఇరిగేషన్ ఆనిముత్యం, ఎవరికి తలవగ్గడు. ఎన్నెన్నో ట్రాన్స్ఫర్లు ఆయన జీవితంలో, నెలకు ఒక ట్రాన్స్ఫర్, 2 నెలలకు ఒక ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ ఎక్కడే ఉద్యోగం అందమాన వెళ్ళిపోతున్నట్టు. అందువల్ల ఆయనకి కూడా ఈరోజు మన క్లబ్లో యాక్టివ్ మెంబరు, ఆయన అభినందించుకుంటున్నాం. ఇప్పుడు లక్ష్మి గారు మాట్లాడు. ఈ మన స్టార్ వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరు కలిపి ఒక సిస్టమేటిక్గా లైన్లో నిల్చున్నందుకు మీరు అందరికీ కృతజ్ఞతలండి. మరి ఈ విధంగా చక్కగా నిల్చుంటేనే ఏ ఫోటో తీసినా పేపర్లో కానీ, లేకపోతే గెస్ట్గా వచ్చినటువంటి డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ అయినా ఆ ఏరియాకి అయినా అసలు కింగ్ అలాంటి. కనుక ఆయన చేసిన సేవలు అక్కడ అద్భుతంగా ప్రజలు అనుభవిస్తున్నారు, ప్లస్ వాళ్ళు ఆయనకి గౌరవిస్తున్నారు. ఈ విధంగా డాక్టర్గా అయితేనే, ఈవెన్ వాకర్గా అయితే ఎవరైతే చక్కగా సేవలు చేస్తారో వాళ్ళకి అద్భుతమైన సేవ ప్రజల్లోనూ సమాజంలోనూ ఉంటుంది. కనుక మనమందరము స్టార్ వాకర్స్ క్లబ్ అంటేనే సేవా తత్పరులు. కనుక ఏ సేవలోనైనా మీరు అందరూ ముందుకొచ్చి సేవ చేస్తుంటుంటే, మన వాకర్స్ ఇంటర్నేషనల్లో మనకు చేసిన అద్భుతమైన సేవకి వారి బెస్ట్ సేవా క్లబ్ అని మనకి ఇవ్వడమైంది 1600 క్లబ్బుల్లో. అది మన గౌరవ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ మనకి గౌరవించడము, అలాగే ఎమ్మెల్యే గారు గౌరవించడం జరిగింది. కనుక మనం ఎప్పుడు సేవలో ఉండాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా మనవి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన క్లబ్ మెంబర్స్, అలాగే జోగినాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈవేళ వచ్చిన గెస్ట్కి కూడా ఆయనకి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్ ది బెస్ట్ మన గెస్ట్కి కూడా చెప్తూ నేను సెలవు తీసుకుంటుంటే. ధన్యవాదాలు సార్. నేను ఈరోజు
ఈ సన్మాన గ్రహీతకు చేస్తున్నందుకు స్టార్ వాకర్స్ క్లబ్లు అలాగే వనితా వాకర్స్ క్లబ్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని మన జోగినాయుడు గారు, ఇంద్రప్రసాద్ గారు, మా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. అంటే మన సూర్యరావు గారు చెప్పినట్టు సూర్యరావు గారు మాకు బాగా సీనియర్, మా ఫాదర్ కూడా ఆయనకు కలిసి పనిచేశారు. అంటే మాతో కూడా కొన్నాళ్ళు చేశారు కానీ ఆయనతో కలిసి పనిచేయలేదు మేము ఒకే డిపార్ట్మెంట్. కానీ అది ఎందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మనం చెప్పినట్టు చాలా ఈ ప్రాంతాన్ని బట్టి కొన్ని ఉంటాయి. అంటే లోకలైజేషన్లో కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, ప్రాంతం, ఇవన్నీ రకరకాల రాజకీయాలు ఉంటాయి. మన జిల్లా కంటే మనకు కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. మన ఇరిగేషన్కి అయినట్లయితే అలాగే మన జిల్లాలో ఒక ఆయన వచ్చినట్టు ఒక రిటైర్ అయిపోయి చనిపోయారు ఒక ఆయన, సీఆర్ఎం పట్నాయక్ గారు అని. ఆయన ఈ జిల్లాకి ఎంతో సేవ చేశారు. బట్ ఆయనకి గుర్తింపుగా ఒక్కడ కూడా ఎక్కడ ఒక స్మారక చిహ్నం కానీ ఆయన పేరుతో ఒక పెట్టలేదు. పొలిటికల్గా మనకి అందరికీ రాజకీయ నాయకులతోని ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి పేర్లు పెట్టేసుకున్నారు. కనీసం ఆయన ఉన్నటువంటి ఒక ఆఫీస్ కాంపౌండ్కి కానీ లేకపోతే ఒక ప్రాజెక్టు కానీ ఒక కెనాల్కి కానీ ఆయన పేరు పెట్టాలని అంతకుముందు కూడా మేము ఎంతమంది గవర్నమెంట్లో కూడా చెప్పాము. కానీ